వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాక్ తో హాయి. కడప మహానాడుకు రాబోతున్న వీఐపీ వీవీఐపీలకు భారీ భద్రతా సౌకర్యం కల్పిస్తున్నారు అధికారులు. విమానాశ్రయం దగ్గర మహానాడు ప్రాంగణం సమీపంలో ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ చక్రవలయంలో మహానాడు నిర్వహణ జరగబోతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కడప జిల్లాలో జరగబోతున్న మహానాడుకు పోలీసులు భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే వీఐపీలు, వీవీఐపీలకు భారీ బందోబస్తు చేశారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. పబ్బాపురం దగ్గర మహానాడు ప్రాంగణం పూర్తిగా పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వస్తున్నందున అటు విమానాశ్రయం, ఇటు మహానాడు ప్రాంగణం దగ్గర ఆక్టోపస్ బలగాలను మోహరిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్, మరికొంతమంది మంత్రులు మహానాడు ప్రాంగణంలోనే 3 రోజుల పాటు ఉండనున్నారు. అందుకని పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహానాడుకు భద్రత కల్పించడం కోసం 8 మంది ఐపీఎస్లు రంగంలోకి దిగారు. కనీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలోని పార్టీ ప్రముఖులంతా కడపకు తరలిరానున్నారు. వీఐపీలు, వీవీఐపీలు వస్తున్నందున దాదాపు 4000 మందితో భద్రతా సౌకర్యం కల్పిస్తున్నారు. 8 మంది ఎస్పీలు, 30 మంది అడిషనల్ ఎస్పీలు, 100 మంది డీఎస్పీలు, 4000 పోలీస్ సిబ్బందితో మహానాడుకు భద్రత కల్పించారు పోలీసులు. అంతేకాకుండా మహానాడు ప్రాంగణంలోని ప్రతినిధుల సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పాటు బస్సులోనే బస చేయనున్నారు. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రికి ఎస్పీజీతో పాటు అదనంగా ఆక్టోపస్ బలగాల భద్రత ఉంటుంది. మహానాడు ప్రాంగణాన్ని అణువణువు చిత్రీకరించేలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మహానాడు సందర్భంగా రాయలసీమతో పాటు కోస్తాంధ్రకు చెందిన పోలీస్ సిబ్బంది కడపలో విధులు నిర్వహించబోతున్నారు.